నమస్తే. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు అరెస్టుల పర్వం, సరెండర్ల పర్వం, ఇక మొత్తం ఎన్కౌంటర్ల పర్వం కూడా కొనసాగుతుంది. ఇదే సందర్భంలో తాజాగా శనివారం రోజు తెలంగాణ డీజీపీ ఎదుట హిడ్మా సన్నిహితుడు పిఎల్జీఏ కమాండర్ దేవతో పాటు కీలక నేతలు అలాగే చాలామంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్లోనూ ఇటు ఎన్కౌంటర్ల పర్వం కొనసాగుతుంది. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మావోయిస్టు జంపన్న గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. శనివారం రోజు రెండు పెద్ద సంఘటనలు జరిగాయి సార్. ఒకవైపు దేవ సరెండర్ సంబంధించిన అంశము ఇటు తెలంగాణలో, దానికంటే ముందే ఛత్తీస్గఢ్లో రెండు వేరు ప్రాంతాల్లో 12 మంది మావోయిస్టులకు సంబంధించిన ఎన్కౌంటర్ల విషయం జరిగింది. ఈ రెండు ఘటనలు వ్యూహాత్మకమా? ఒకసారి ఈ యొక్క ఘటనల వెనుక ఏం జరిగింది, ఏం విశ్లేషిస్తారు? సేమ్ అంటే శనివారం రోజు ఒక వంక మావోయిస్టులు 14 మంది, అంటే ఒక కాడ 12 మంది, మరొక చోట ఇద్దరు 14 మంది ఎన్కౌంటర్కు గురైన వార్త. మరొక వంక ఇక్కడ తెలంగాణలో దేవాతో పాటుగా వెంకటేశ్వర్లు అలియాస్ రాజిరెడ్డి ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లు. వీళ్ళు ఇక్కడ ప్లస్ మరికొంతమంది టోటల్గా 20 మంది వీళ్ళు సరెండర్ ఆయుధాలతోటి 48 ఆయుధాలతోటి వీళ్ళు సరెండర్ అయిన వార్త కూడా ఒక తీవ్రమైన చర్చనీయాంశాలు. అయితే ఎక్కువగా మనకు ఇప్పుడు తెలుగు మీడియా లోపటైతే, తెలుగు మీడియాలో కాదు దాదాపు నేషనల్ మీడియా లోపట, అంటే దేవా అంటే బెటాలియన్ కమాండర్గా ఉండడము చాలా కాలం నుంచి చర్చించబడుతున్నాడు. కాబట్టి ఆయుధాలతోటి ఈ సరెండర్ కావడం ఏదైతుందో ఇది ప్రముఖంగా మీడియా లోపల చర్చించబడ్డది. నిన్న ఇవాళ ఇప్పటికీ కూడా ఈ చర్చ జరుగుతుంది. కానీ ఎన్కౌంటర్ ఏదైతుందో 14 మంది చనిపోయిన విషయం పైన ఎక్కువగా అంటే సాధారణ వార్త వేసిరు. కానీ అసలు ఎన్కౌంటర్ అనేది దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఏంటిది అనేది అనుకునేది లేదు. అది వాస్తవంగా నా దృష్టిలో అంటే వీళ్ళు సరెండర్ కావడం ప్రభుత్వ విజయంగా, ఇటు తెలంగాణ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చు వాళ్ళు, వాస్తవమే. కానీ ఎన్కౌంటర్ అనేది అవుతుందో వాస్తవంగా గత కొంతకాలంగా సంవత్సరం నుంచి కూడా సరెండర్ అవుతుండ్రు. అంటే మన ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేసిండ్రో, సాయుధ పోరాట విరమణ అంటే మనకు సోను, ఆషన్న, రామ్దేర్ ముగ్గురు సిసి మెంబర్లు ఉన్నారు. తర్వాత 11 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు కదా. అంటే మనకి ఏమనంటే సాయుధ పోరాట విరమణ అంటే ఇద్దరు పేర్లు వస్తాయి, ఇద్దరు కాదు, అంటే పేర్లు అవి వస్తున్నాయి. కానీ వాస్తవంగా ముగ్గురు సిసి మెంబర్లు కదా. రామ్దేర్ కూడా ఉన్నాడు కదా, ఎంఎంసీ నాయకుడు, ఆదివాసీ ఇడుమా కంటే ఒక సీనియర్ లీడర్ ఆయనే. తర్వాత రామ్దేర్ ఉన్నాడు. రామ్దేరే కాదు 11 మంది రాష్ట్ర కమిటీ రాజ్మన్ అంటే భాస్కర్ ఉన్నాడు, రణిత ఉన్నది, తర్వాత రాజు ఉన్నాడు, తర్వాత వెంకటేష్ ఉన్నాడు, తర్వాత కూడా వీళ్ళు సాయుధ పోరాట విరమణ సరెండర్ కాదు, మనం గుర్తుపెట్టు కాదు. వాళ్ళ ఆయుధాలు సరెండర్ చేయలే, వాళ్ళ సిద్ధాంతాలు సరెండర్ చేయలే. వాళ్ళ సిద్ధాంతాలు నూతన ప్రజాస్వామిక విప్లవం, కమ్యూనిజం. కాబట్టి ఆ సిద్ధాంతాలు వాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు ప్రజానీకంలో పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అయితే ఆ తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు ఆ తర్వాత కూడా సాయుధ అంటే సోను, ఆషన్న, రామ్దేర్ను సపోర్ట్ చేస్తూ చాలామంది వచ్చారు. అంటే వాళ్ళ అవగాహన ప్రకారంగా, లేదా కొంతమంది సరెండర్ కూడా అయినరు. సరెండర్ అంటే సరెండరే, అంతేగా. సరెండర్ అంటే వాళ్ళు సిద్ధాంతం అని కాకుండా వాళ్ళు వ్యక్తిగతం ఏదో చెప్పి సరెండర్ అయిన వాళ్ళు చూస్తున్నాం. కాబట్టి ఇదంతా జరుగుతున్నప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆల్రెడీ కేంద్ర కమిటీ వాళ్ళు వచ్చిండ్రు, రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చారు, అనేక మంది వస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? చంపడం ఎందుకు? ఆల్రెడీ వస్తారు కదా. అంటే మీరు మాట్లాడండి, అందరూ మాట్లాడుతున్నారు. నేను కూడా రమ్మని చెప్తున్నా కదా. నేను కూడా చెప్తున్నది ఏంటంటే, స్పష్టంగా నేను చెప్తున్నది ఏంటంటే, మీరు అది కాదు, సాయుధ పోరాటం సాధ్యం కాదు, మీరు రండి అనే విషయాన్ని నేను చెప్తున్నా. చాలామంది చెప్తుండ్రు.
కాబట్టి ప్రభుత్వం అనేది ఉందో తొందరపాటు అని అంటే ఆ డేట్ ముందు కంప్లీట్ చేయాలన్న దాంతో బలగాలను కేంద్రీకరించి చంపడం ఎందుకు ఇప్పుడు నిన్న చనిపోయిన వాళ్ళు ఎవరు ఆదివాసీ ప్రజలు, వాళ్ళంతా సాధారణ పేద ప్రజలు. ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేసారో, ఎవరైతే సరెండర్ అయిందో వాళ్ళందరికీ దగ్గర వాళ్ళు. అంటే ఆ ప్రజలంతా బాధపడే కదా. మీకు ఏమైంది 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఆగడానికి ఏమవుతుంది? సమన్వయం కావాలి కదా. సమన్వయం కూడా సమస్య ఉంటుంది కదా. ఇప్పుడు అందరి నుంచి రావాలని అంటే ఒక మైండ్ సెట్ తోటి ఉన్నారు వాళ్ళు. మైండ్ సెట్ తోటి ఉన్నోళ్ళు అంటే దానికి టైం పడుతుంది. వాళ్ళ మధ్యన కూడా సమన్వయం కావాలి. వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది నాయకులను సంప్రదించాలి, మాట్లాడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూడకుండా పటాపట్నం ఎట్లా బలం ఉందని చెప్పి, బలం ఉంది, కేంద్ర ప్రభుత్వ బలం ఉంది, విజయం సాధించింది, ఎప్పుడో సాధించింది, కొత్తగా ఏం లేదు. ఎందుకు తొందర ఎందుకు? ఒక ప్రభుత్వం అనేది ఉందో ఒక విశాల దృక్పథంతో ఉండాలి కదా. అంటే వచ్చే వాళ్ళను అంటే క్రమంగా వాళ్ళను ఆర్గనైజ్ చేసుకొని వచ్చే విధంగా చూడాలి తప్ప చంపడం బలం తుపాకులు బలం ఉంది ముందని చెప్పి చంపడమేనా? ఇది తప్పుడు పద్ధతి కదా. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా సందర్భాలు సార్, మీరు ఒక పాయింట్ తీసుకొచ్చారు నిజంగా. అంటే మార్చి 31 తారీఖు డెడ్ లైన్ కారణంగానే ఆ డెడ్ లైన్ లోపు మొత్తం అయిపోవాలని ఒక తొందరపాటు కారణంగా అవకాశం ఉన్నా, బలం ఉన్నా, అక్కడ బలం ఎదురుగా లేకున్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లొంగిపాటుకు చేసుకునే అవకాశం ఉంది. కానీ తొందరపాటు వల్ల స్పీడ్గా వెళ్ళే క్రమంలో ఇదంతా జరుగుతుంది. అంటే ఎందుకు అది ఆ డెడ్ లైన్ ఎందుకు? ఆ డెడ్ లైన్ ఎందుకు? డెడ్ లైన్ అది పెట్టుకున్నది వాళ్ళే కదా పెట్టుకున్నది. ఆ డెడ్ లైన్ పెట్టుకున్నది వాళ్ళే. ఇప్పుడు డెడ్ లైన్ కనుక దాటింది అనుకో, మరి ఇప్పుడు ప్రభుత్వం రాజీనామా చేస్తుందా? హోంమంత్రి రాజీనామా చేస్తాడా? ఒకవేళ డెడ్ లైన్ మార్చి 31 వరకు కొంతమంది ఉంటారు అనుకో, రాజీనామా చేస్తారా? ఎందుకు ఆ డెడ్ లైన్ ఎందుకు? డెడ్ లైన్ కంటే కూడా మనుషులతో వ్యవహరించాలి కదా. వాళ్ళంతా ఈ దేశ పౌరులు, వాళ్ళంతా కూడా ప్రజల కోసం పోయిన వాళ్ళు. అంటే ప్రజల సమాజాన్ని మార్చాలంతా పోయినరు, పనిచేసిండ్రు, చాలా కాలం పనిచేసిండ్రు. సరే ఇప్పుడున్న పరిస్థితిలో బట్ట చాలామంది అంటే ఇప్పుడు సాయుధ పోరాటం వద్దని అంటుండ్రు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా, సరైందా కాదని ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కాబట్టి చంపడం అనేది ఏదో అంటే మనుషులను మార్చే విధంగా కాకుండా చంపడమే పరిష్కారం అనేది కాదు కదా. కాబట్టి ఇది ప్రభుత్వం ఏదైతుందో నా దృష్టిలో పట్ల ఎన్కౌంటర్ అనేది ఏదో ఇది సరైనది కాదది. ఇది నేను మొట్టమొదటగా నేను సరెండర్ల గురించి మాట్లాడే ముందట నేను మొదటి నుంచి చెప్తున్నా. నేను బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్కౌంటర్ ఖండించిన, శాంతి చర్చలు పెట్టినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మాట్లాడు, మీరు ఆగండి అని చెప్పిన ప్రభుత్వం ఆగలే. ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. మరొక వంక ఇందులో అంటే మావోయిస్టు పార్టీ, బసవరాజు లాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు శాంతి చర్చలు సిద్ధంగా ఉండి వాళ్ళు మాట్లాడినప్పటికీ మావోయిస్టు పార్టీలో కొంతమంది అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల వాళ్ళు కూడా సాయుధ పోరాటం అని చెప్పి వీళ్ళు మాట్లాడే అది పెద్ద తప్పు జరిగింది. అది ఇప్పటికీ వాళ్ళు మారతలేరు. కానీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతుందో ఒక ఔదార్యం ఉండాలి, ఒక విశాల స్వభావం ఉండాలి. కానీ ఇది ఏం లేకుంటే ఎన్కౌంటర్ చేయడం అనేది నా దృష్టిలో పట్టింది తప్పుడు పద్ధతి అనేది నేను ఇక్కడ ఎన్కౌంటర్లు ఖండిస్తున్నా నేను. కాబట్టి ఎన్కౌంటర్ది ఒకటి సరే. మీరు రెండో ప్రశ్న ఇప్పుడు సరెండర్ అనేది ఇప్పుడు ఎట్లాగూ దేవాకు సంబంధించింది. సరే, దేవా విషయంలో మాత్రం ఒక పెద్ద ఎత్తున చర్చ. హిడ్మా చనిపోయిన తర్వాత ఇక కమాండర్గా దేవా బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడు కూడా హిడ్మా గ్రామస్తుడే. హిడ్మా బాధ్యతలను చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ కాడు. ఉద్యమాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా భారీ ఎత్తున డబ్బుల్ని ప్రభుత్వానికి ఇవ్వడము, అలాగే భారీ ఎత్తున తుపాకులు ఇవ్వడం, ఆయన సరెండర్ కావడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏం జరుగుంటుంది సార్ దేవా విషయంలో? మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఒకటేంటంటే ఆయుధాలు ఉన్నాయి, 48 తుపాకులు, అవి మావోయిస్టుల ఆయుధాలే పూర్తిగా. దాంట్లో ఏమి పెట్టే ఆయుధాలు అయితే 20 మంది 48 ఆయుధాలు ఎందుకు ఉన్నాయి అనేది ఒక ఆశ్చర్యమే అయినప్పటికీ కూడా ఆయుధాలు మాత్రం మావోయిస్టులే. అవి ఎట్లా పెట్టినరు ఏంటిది అనేది ఆ లోపటి నుంచి వాళ్ళు ప్రకటన చేస్తే తప్ప అది మనకు అర్థం కాదు అది. కాబట్టి అందులో ఉన్న ఇప్పుడు ఏకేలు ఉన్నాయి, లేదా ఇన్సాసులు ఉన్నాయి, అన్ని పోలీసుల కంచి గుంజుకున్నాయి, గుంజుకున్నాయి. తర్వాత ఇజ్రాయెల్ అనేది అంటే నాకు అంటే క్లారిటీ లేదు. నాకు ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే నాకు మళ్ళీ వచ్చిన అంటే నేను అర్థం చేసుకుంటున్నది అవి మావోయిస్టులే ఒక సందర్భంలో సీజ్ చేసుకున్నాయి, పోలీసుల కంచి సీజ్ చేసుకున్నాయి. పోలీసుల దగ్గర ఉన్నాయట. ఉన్న వాటిని ఇప్పుడు టవర్ ఏదో కోల్ట్ వెపన్స్ అని ఉన్నాయి చూడు, అవి 2, 3 వాటిని మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నాయి. కాబట్టి ఆ మావోయిస్టుల దగ్గర ఉన్న తుపాకులు వీళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఈ ఆయుధాలు అనేటివి అవుతున్నాయి అంటే స్వాధీనం చేసుకునేవి కావాలి, లేకపోతే వీళ్ళు కొనుగోలు చేసినాయి, ఎవరో ఆయుధాలు తెచ్చిస్తే కొనుగోలు చేసినవి కూడా ఏంటంటే కావచ్చు. కాబట్టి ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇవి మావోయిస్టుల కంచి వచ్చిన ఆయుధాలు అనేది ఇది క్లియర్. అది
అయితే ఇప్పుడు ఈ 48 ఆయుధాలు కూడా వీళ్ళే స్వయంగా ఇచ్చిండ్రా, లేకపోతే డంపుల నుంచి, ఇప్పుడు డంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు, చాలా ఇప్పటికీ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఛత్తీస్గఢ్ అడవి లోపల, ఒరిస్సా అడవి లోపల కూడా వాళ్ళకి ఆ పట్టుంది. తెలంగాణ పోలీసులు దేశంలో కూడా చాలా వీళ్ళకు మంచి శక్తి ఉన్న వాళ్ళు, వీళ్ళు మామూలు కాదు కదా. అంటే ఒకప్పుడు తెలంగాణలో కూడా మావోయిస్టులను ఎదుర్కొన్న అంటే ఇంటెలిజెన్స్ అధికారులు అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రదే కదా, చాలా పవర్ఫుల్ కదా. కాబట్టి వీళ్ళకి అప్పటి నుంచి ఉన్న నెట్వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు ఛత్తీస్గఢ్లో కూడా లొంగ తీసుకోగలిగే శక్తి వీళ్ళకు ఉంది. ఇంకెక్కడెక్కడో ఏ రాష్ట్రంలో వీళ్ళు అరెస్ట్ చేయగలుగుతారు, ఆ శక్తి ఉంది. కాబట్టి డంపులు కూడా పోయి తీసుకురాగలుగుతారు, వీళ్ళకి అది ఉంది. కాబట్టి వీళ్ళు డంపుల నుంచి కూడా తీసుకొచ్చిన కూడా ఏంటంటే వాటిని కలిపి కూడా పెడుతుండ్రు. కాబట్టి ఏ రకంగా అయినప్పటికీ అంటే మనం కరెక్ట్గా చెప్పలేనప్పటికి కూడా అంటే ఆయుధాలు కొన్ని అయితేనో వీళ్ళ దగ్గర ఉన్నాయి. 25 వీళ్ళ చేతుల 20 ఉంటాయి కదా, 20 మంది అంటే 20 మంది ఉంటాయి. మిగిలిన డంపుల నుంచి తీసింది అనుకోవాలి, అంతకంటే ఇంకేముండదు. అది అంటే ముందు దొరికినాయా తర్వాత దొరికినాయా వేరు. కానీ ఇప్పుడు ఈ సరెండర్ అనేది అవుతుందో అంటే దేవా బెటాలియన్ కమాండర్ కాబట్టి అంటే ఇడుమ అంటే ఇప్పుడు మిలిటరీది ఎక్కువ ఫోకస్ అవుతుంది. వాస్తవం మావోయిస్టు పార్టీలో పుట్ట సిద్ధాంతాలు రాజకీయాలు ప్రధానమైన కీలకమైనవి. రాజకీయాలకు మిలిటరీ లొంగి ఉండాలి తప్ప మిలిటరీ ఆధిపత్యం కాదు అది. కానీ ఇప్పుడు ఈ మీడియాకి ఏం కావాలి, ఓ మిలిటరీ యాక్షన్ చెప్తే బ్రహ్మాండంగా పోతుంది, లక్షలు వ్యూవర్స్ వస్తారు. నువ్వు సిద్ధాంత రాజకీయం ఎంతనో చెప్పు, నువ్వు సిద్ధాంత రాజకీయం చెప్తే తక్కువ చూస్తారు. నువ్వు ఆ ఘటన కనుక చెప్తే ఇప్పుడు నేను ఒక పలానా ఘటనలో పాల్గొన్నా, పలానా యాక్షన్ చేసిందని చెప్పి నేను చెప్తే గంట సేపు చూస్తారు. కాబట్టి నేను అట్లా చెప్పను. కాబట్టి సమస్య ఎట్టుందంటే మీడియాకి అది ఉంటుంది. అయితే ఇక్కడ సరే ఇప్పుడు రాష్ట్ర కమిటీ మెంబర్, ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లే కదా, దేవా కానీ వెంకటేష్ కానీ. వాస్తవంగా వెంకటేష్ అంటే ఇక్కడ వాళ్ళకు అక్కడ ఎక్కువ తక్కువ ఏం లేదు, వాళ్ళకు వెంకటేష్కు తర్వాత దేవాకు నేను పెద్ద ఏమీ లేవు, పార్టీలు ఏం లేదు. వీళ్ళు చేస్తారు ఇప్పుడు దేవాను అత్యున్నతమైన నాయకులు చేసారు. మరి వాస్తవంగా వెంకటేష్ ఎప్పుడు వచ్చిండు, 97లో వచ్చిండు పార్టీ లోపలికి. ఆయన డిగ్రీ చేసి పార్టీ లోపలికి వచ్చిండు, కరీంనగర్లో పని చేసిండు, బయట పని చేసిండు, ఆర్గనైజ్ చేసిండు, తెలంగాణలో చేసిండు. మరి ఇప్పుడు దేవా ఎప్పుడు వచ్చిండు, ఆయన 2003 తర్వాత వచ్చిండు. ఈయన కానీ 5-6 సంవత్సరాలు ఉన్నది. సరే తేడాయే కాదు, అంటే రాజకీయ విధానాలు కూడా ఉంటాయి కదా. అంటే రాష్ట్ర కమిటీ మెంబర్ ఎప్పుడో అయిండు వెంకటేష్, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం రాష్ట్ర కమిటీ మెంబర్ అయినే. కానీ ఇప్పుడు దేవా చాలా అత్యున్న కేంద్ర కమిటీ నాయకుడు. అంటే మీడియా కానీ పార్టీలో బట్టి ఇద్దరు నాయకులే కాబట్టి సరే ఆయన మిలిటరీ రంగంలో ఉన్నాడు, ఇద్దరు రాజకీయ రంగంలో ఉన్నాడు. అయితే సరే బెటాలియన్కు ఆయన కమాండరు దేవా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు రావడంగానే మొత్తంగానే అయిపోయిందా అని అంటే అయిపోలేదు, ఉన్నారు కానీ దాదాపు పిఎల్జీ పతనమైన కిందనే లెక్క. ఉన్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, కానీ ఏం చేయలేరు వాళ్ళు. ఏదైనా అంటే ఇవి ఏవైతున్నాయో ఇప్పుడు ఇది జరుగుతున్నది. నేనేం చెప్తున్నంటే ఇప్పుడు అనేక మంది వస్తున్నారు, సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు వస్తున్నారు, ఆయుధాలు వదిలిపెట్టారు, అది సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టారు. వీళ్ళు కూడా సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టారు, సరెండర్ అయ్యే వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా సాయుధ పోరాట మార్గం వదిలిపెట్టారు కదా. అరెస్ట్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు ఇదే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట మార్గం అన్నోళ్ళు వాళ్ళు ఒక తప్పుడు విధానం అవలంబిస్తారు, తప్పుడు విధానం. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పిన, చాలా ఇంటర్వ్యూలు చెప్పిన, ఇప్పటికైనా వాళ్ళు కొంత జాగ్రత్త. అంటే విజయవాడకు 50 మందిని పంపిరు కదా, ఇడుమాతో పాటుగా ఇడుమాను కూడా అట్లనే పంపిరు కదా. అంటే వాళ్ళని అంటే ఎక్కడో కాడ కొంతకాలము రక్షణ ఉండాలని పంపించారు. వాళ్ళు సరెండర్ కావడానికి కాదు, ఇడుమ కూడా సరెండర్ కాదు, వాళ్ళని రక్షణ ఉంచాలి అంటే విజయవాడ నుంచి ఇంకెక్కడికో పంపాలనేది వాళ్ళ ప్లాన్ ఉంది. ఎందుకు పంపుతుండ్రు? ఇది పంపిన వాళ్ళందరూ అట్నే నష్టపోతుండ్రు కదా. నష్టపోవటానికి కారకులు ఎవరు? మీదే సాయుధ పోరాట మార్గీలు. నేను స్పష్టంగా చెప్తాను, ఇప్పుడు సాయుధ పోరాట మార్గం అనుసరించే వాళ్ళ తప్పుడు ఎత్తుగడల మూలంగా 50 మంది అక్కడ అరెస్ట్ అయినరు, ఇడుమ చనిపోయిండు. వాళ్ళు మాత్రమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మొట్టమొదటిసారిగా చెప్పింది సత్యనారాయణ రెడ్డి, కోసదాదా అంటే వీళ్ళిద్దరూ చనిపోవడానికి, రామచంద్రారెడ్డి సత్యనారాయణ రెడ్డి చనిపోవడానికి, రాయపూర్లో బిలాస్పూర్లో చనిపోవడానికి కారణం ఇవ్వాలనంటే ఎత్తుగడ తప్పు. వ్యక్తులు ఎవరు చంపడానికి పార్టీ ఉన్న వాళ్ళు కాదు తప్పు, కానీ వాళ్ళ ఎత్తుగడ ఏదైతే ఉందో వాళ్ళని అందరినీ బయట రక్షించాలని చెప్పి అందరినీ బయటికి పంపడం ద్వారా అరెస్ట్లు అయినాయంటే ఎవరితో పంపుతుండ్రు? అసలు ఆ పోయేటోళ్ళే, ఆ ఉండేటోళ్ళే ఎవరికి సరైన వ్యక్తులు. ఉదాహరణకు ఇప్పుడు విజయవాడకు పంపిండ్రు, ఇవాళ వాళ్ళే చెప్పారు కదా, ఇన్ఫార్మర్లు. నువ్వు నీకు దొరికినో నీకు ఏమి తెలియక ఇన్ఫార్మర్లతో పంపుతుంటే ఇన్ఫార్మర్ల షెల్టర్లు ఉంటివి.
మరి పోలీసులే అయినప్పుడు చంపుతారు కదా, పోలీసులే అయినప్పుడు వాళ్ళు తెలివిగా వాళ్ళంతా ప్లాన్గా వల వేసిరు, పట్టుకుంటుండ్రు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కడెక్కడో రక్షణ కోసం పంపడం అది చాలా తప్పది, సరైనది కాదది. మీరు ఆ విధానం చేయకూడదు. ఒకటే మార్గం, మీరు సాయుధ పోరాటం ఉందా అంటే లేదు, అనవసరంగా నేనైతే విరమించుకోవాలని చెప్తున్నా. విరమించుకొని అందరు వస్తే ఆ చనిపోడు తగ్గుతుంది. సాయుధ పోరాటం పని అయిపోయింది ఎన్నడో అయిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు దాన్ని విరమించి బయటికి రావాలి, సాయుధ పోరాటం విరమణ చేసి బయటికి రండి. లేదు సరెండర్ అవుతారు, అది మీ ఇష్టం అది. కాబట్టి అది సాధ్యం కాదు. అనవసరంగా చనిపోవడానికి కారకులు కాకండి, అరెస్టు కావడానికి కారకులు కాకండి. నష్టము జరుగుతుంది, మీరు దాన్ని ఏమి చేయలేరు, మీరు అనవసరంగా చేయకండి అనే విషయాన్ని నేను మళ్ళీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను.